లక్ష్మణుడు మహాత్ముడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న. లక్ష్మి అన్న మాట దేని వల్ల వచ్చిందంటే లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళినా ట్రావెలర్స్ చెక్సో లేకపోతే ఏటీఎం కార్డులో పట్టుకెళ్లేవాడని కాదు. ఆయనకున్న లక్ష్మి నిరంతర భగవత్ కైంకర్య లక్ష్మి, భగవత్ సేవ చెయ్యడంలో ప్రధానమైనటువంటి లక్షణం కలిగిన వాడు. అటువంటి లక్ష్మణుడి గురించి భరతుడికి గుహుడు చెప్పాట. గుహుడు చెప్పడం ఏమిటి? తోడ పుట్టినవాడు లక్ష్మణుడు ఎటువంటి వాడో భరతుడికి తెలుసా? ఒక్క రాత్రి రామలక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గుహుడికి తెలుసా? కానీ ఒక్కరోజు రాత్రి లక్ష్మణుడితో గడిపినటువంటి గుహుడు లక్ష్మణుడి యొక్క గొప్పతనాన్ని ఆనందంతో భరతుడికి చెప్తుంటే భరతుడు పొంగిపోయి విన్నట్ట. ఏమిటా శ్లోకంలో ఉన్నటువంటి రహస్యార్థం? భగవంత్ సంబంధమైనటువంటి విషయమును చెప్పేటటువంటి వక్త ఎవరైతే ఉన్నారో అటువంటి వక్తకి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము భగవంతుని కథ చెప్పడమునందు ఇతరమైన ఆకర్షణ ఏదీ లేక నిండిపోయిన బింది తనలో నీటిని ఇమిడ్చుకోలేక అంచుల వెంట నీరు కారిపోయినట్టు భగవంతుని యొక్క గుణములను తాను వినడం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాక్కులై నోటి వెంట ప్రవహిస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించనటువంటి వాడై భగవత్ కథని చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడు వక్త. అరెరే మా స్వామి కథ చెప్తున్నారు, అది వినకుండా ఉండలేనని వచ్చి విని పొంగిపోయి దాంట్లో ఉన్నటువంటి లోపమును కూడా చూడకుండా చాలు చాలు నా స్వామి మాటలు ఇవాళ నా చెవిన పడ్డాయని పొంగిపోయి వెళ్ళిపోయిన వాడు శ్రోత. ఇటువంటి వక్త ఇటువంటి శ్రోత ఎక్కడ కలిశారో అది క్షేత్రము. అక్కడ భగవంతుడు పొంగిపోతాట. పొంగిపోయి భగవంతుడే వచ్చి కూర్చుంటే చూడండి రా, మీ అందరూ రామాయణం వింటున్నారు కదా, ఇదిగో వచ్చానని రాముడు వచ్చాడనుకోండి, నిజంగా అలాంటి వక్త అలాంటి శ్రోత కలిసిన చోట ఎలా ఉంటుందంటేట సభికులు లేచి రామ కాసేపు అలా కూర్చో, నీ కథ బాగుంది, ఏడు మధ్యలో లేచి రామ నేను వచ్చానంటావు అంటారట. రాముడే వచ్చినా విష్ణువే వచ్చినా శివుడే వచ్చినా ఆ కథకున్న గొప్పతనం ఆ స్వామి యందు కూడా ఉండదు, ఆ దర్శన ప్రీతి. ఇది అటువంటి వాడెవరున్నాడో అగ్నిహోత్రము వంటి తన వాక్కుల చేత అజ్ఞాన లంపటాన్ని విరమగలిగిన వాడెవరున్నాడో వాడు గురువు, వాడు సత్పురుషుడు. పరమహంస రామకృష్ణ పరమహంసే చెప్పాలి. ఉదాహరణలు చెప్పాలంటే మహానుభావుడు ఆయన ఒక మాట చెప్తుండేవారు. నీ స్వస్వరూపాన్ని చూపిస్తాడు, స్వస్వరూపాన్ని చూపిస్తాడంటారు కదా, ఎలా చూపిస్తాడు స్వస్వరూపాన్ని గురువు? నిజంగా పరమహంస వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు పాటించి నమస్కరించినా రుణం తీరదు. ఎంత గొప్ప గొప్ప విషయాల్ని చిన్న కథల్లో చెప్పారండి మహానుభావుడు. ఒకనాడు ఒక పెద్ద పులి నిండు గర్భిణి అయి ఒక గొర్రెల మంద వెనకాతల ఒక గొర్రె పిల్లని పట్టుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటిని దాటబోతూ దూకబోయింది. దూకి గొర్రెని పట్టుకోపోయింది. కానీ ఏటిలో ఉన్నటువంటి ఒక బండరాతికి దాని కడుపు కొట్టుకోవడం చేత గర్భస్రావమై ఆ పులిపిల్ల బయటపడింది. పులి మరణించింది. కానీ ఈ పులిపిల్ల గొర్రెల మందలో కలిసిపోయింది. కలిసిపోయి ఆ గొర్రెల మందతో పాటు తిరుగుతోంది. గొర్రెలు గడ్డి తింటున్నాయి, పులిపిల్ల కూడా గడ్డి తింటోంది. గొర్రెలన్నీ అరుస్తున్నాయి, పులిపిల్ల కూడా అరుస్తోంది. గొర్రెలన్నీ భయపడుతున్నాయి, పులిపిల్ల కూడా భయపడుతోంది. ఒకనాడు ఒక పెద్ద పులి ఈ గొర్రెల మంద మీదకి వేటకొచ్చింది. వేటకొచ్చి పరిగెత్తుకొస్తుంటే గొర్రెలన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. ఈ పులి కూడా పరిగెడుతోంది. పెద్దదైంది అయినా పరిగెడుతోంది. ఎందుకని గొర్రెలతో తిరిగింది, గొర్రెతనమే వచ్చింది, పరిగెడుతోంది. ఈసారి పులి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నేను తిరిగితే గొర్రెలు పరిగెత్తాలి, పులి పరిగెడుతోంది ఏమిటనుకుంది. అనుకుని గొర్రెల్ని వదిలి పులి దగ్గరికి వచ్చి పులిని పట్టుకుంది. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. ఇది నేను గొర్రెని కదా అంది పులి. నువ్వు గొర్రెవేమిటి, నువ్వు పులివి అంది పులి. నేను పులిని కాదు మహాప్రభు, నువ్వు నన్ను తినేస్తావు, నన్ను చంపేస్తావు అని గొర్రె ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తోంది. అయ్యో ఏడుస్తాయేమిటి, ఏడిచేది గొర్రె, తినబడేది గొర్రె, పిరికితనం గొర్రె, ధైర్యానికి నువ్వు, తినేది నువ్వు, ఆనందం నువ్వు, ధైర్యం నువ్వు, స్థైర్యం నువ్వు, పులివి నువ్వు, నువ్వు గొర్రెవి కావు. నేను బాబాయ్ గొర్రెనే అంటోంది. రా నీకు చూపిస్తా, నాకు నీకు తేడా ఉంది. నన్ను చూసావు కదా, నిన్ను చూసుకో నీళ్లలో. ఓ చెరువు దగ్గరికి వెళ్ళి చూపించింది. చూసుకుంది. హా నేను నీలా ఉన్నానే అంది. ఇప్పుడు తినిదిగో మాంసం ముక్క పెట్టింది నోట్లో. అమ్మో గడ్డి తప్ప నాకేం అలవాట్లేదు బాబోయ్ అంది. తినో, ఇది నీ జాతి లక్షణం. అబ్బో చాలా బాగుందండి. కాస్త నెత్తురు నోట్లో పోసింది. నాకెలా ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు పులి గొర్రె, పులి పులి అయిపోయింది. గొర్రె పులైందా, పులిని పులి పులిగా తెలుసుకుందా? పులి తనని పులిగా తెలుసుకుంది. పులి గొర్రెగా భ్రాంతి పడింది.
నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు జీవుడవని భ్రాంతి పడుతున్నావు. తత్వమసి అది నువ్వై ఉన్నావు. కానీ నీ భ్రాంతి చేత, నీ అవిద్య చేత, నీ అజ్ఞానము చేత, నీ పిరికితనం చేత నువ్వు నిన్ను జీవుడిగా చూసుకుంటున్నావు. ఒక్కసారి గురువాక్యం వచ్చి అగ్నిహోత్రం తగిలినట్టు తగిలిందా అజ్ఞానము పటాపంచలై విచ్చిపోతుంది. అందుకే పెద్దలు ఎవరైనా ఏదడిగారో తెలుసా అండి? స్వామి మాకేం అక్కర్లేదు, మాకేం కావాలో తెలుసా? మనుష్య ఉపాధిలోకి వచ్చాం గనక మాకు సర్వకాలముల యందు బ్రహ్మమునందు చెరించి బ్రహ్మమునందు భక్తి కలిగినటువంటి మహాపురుషులైనటువంటి వారితో సాంగత్యమును మాకిప్పించు. జీవితంలో దేన్నైనా విడిచిపెట్టేసుకోవచ్చు, పర్వాలేదు, పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ దొరకక ఒక భగవద్భక్తుడితోటి స్నేహం కాని దొరికిందా ఏదైనా వదిలి దాన్ని మాత్రం వదలకు. వాడు నిన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడు భగవద్ అనుగ్రహంగా నీకు దొరికాడు. ఆ స్నేహాన్ని మాత్రం కాపాడుకో. ఈ మాట నేను చెప్పట్లేదు, ఎవరడిగారో తెలుసా అండి? భాగవతంలో దశమస్కందంలో మాలాకారుడని ఉన్నాడు మహానుభావుడు. ఆ మాలాకారుడింటికి, సుదాముడింటికి భగవానుడు కృష్ణుడు బలరాముడితో కలిసి తనంత తానుగా వెళ్ళాడు. వెళ్ళి, సుదామా నాకు పూలమాలలు ఇస్తావా అన్నాడు. చేసేది ఎవరికి సేవ చేస్తున్నాడు? కంసుడికి సేవ చేస్తున్నాడు. మాలలు అల్లేది ఎవరికి అల్లుతున్నాడు? కంసుడికి అల్లుతున్నాడు. ఉన్నది ఎవరి రాజ్యంలో ఉన్నాడు? కంసుడి రాజ్యంలో ఉన్నాడు. కానీ లోపలెవరిని ఆరాధిస్తున్నాడు? భగవానుణ్ణి ఆరాధిస్తున్నాడు. నువ్వు మనస్సుకి కట్టుబడి ఉండొచ్చు, సంసారమునందు ఉండొచ్చు, కానీ భగవంతుడికి నువ్వు నిజాయితీతో విధేయుడవై ఉండిన నాడు నీకు భయం ఎక్కడుంది? కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు, నాకు తెలుసు నువ్వు పరాత్పరుడవు అన్నాడు. అని ఆయన మెడలో పుష్పహారములు వేసి ఆయన పాదముల మీద పుష్పములుంచి పొంగిపోయాడు. కృష్ణుడు అన్నాడు, సుదామా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈ పద్యం పెద్దలైన వారు కూడా పూజలో కూడా విజ్ఞాపన చేసుకుంటారు. ఏమడిగాడో తెలుసా అంటే, మాలాకారుడు ఆ రోజున నాకు వంశమి, నాకు పిల్లల్ని, నాకు ఐశ్వర్యమి, నాకు 12 బంగళాలి, నాకు పెద్ద ఉద్యోగమి ఇవడగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా తండ్రి? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యం నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నేను బ్రతికున్నన్నాళ్ళు, ఈ ఉపాధిలో ఊపిరున్నన్నాళ్ళు ఈ శరీరము దేనికి ఉపయోగపడాలి? నీ పాద కమల సేవయు, నీ పాదములకు పొంగిపోతూ 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 అది చేసేది రిచువలిస్టిక్ పూజ అంటారు. ఎప్పుడైపోతుందిరా పూజ? 7:30 అయిపోయింది, ఇవాళ శనివారం, సుప్రభాతం చెయ్యాలి, ఇదో అలవాటు పెట్టుకున్నాను, దిక్కుమాలిన అలవాటు, విష్ణు సహస్రం ఒకటి చెయ్యాలి, ఇంకా అరగంట పట్టేస్తుంది, అవతల ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అక్కడ కూర్చుని ఇంకా ఆ విష్ణు సహస్రం ఏమిటో శ్రీ మహావిష్ణువే విన్నాయనకి అర్థమవుతుందో నాకు అనుమానం. విశ్వం అన్న మాట ఒకటే మనకు అర్థమవుతుంది. విశ్వం విష్ణు పుష్కారభూత భవ్యభద్రవం. మళ్లీ వాడు ఊపిరి తీసేటప్పటికి 2 నిమిషాల్లో మనం ఆలిగది సాంగీ శంకీ చక్రీ శ్రీమానారాయణ విష్ణువాసు ఏవో భ్రష్టరు. అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు అంతే చాలని భగవానుడు కూడా బెంగబెట్టేసుకునేటట్టు ఏడ్చాడా? ఆయనకేం లోటా నువ్వు చదవకపోతే? నువ్వు అందుకే పెద్దలు అన్నారు, నీకంత టైం లేకపోతే అలా నువ్వు కంగారు పడిపోయి అయ్యో సహస్రం చదివేశానని అలా దిక్కుమాలిన చదివేక్కర్లేదు. నీకు అంత టైం లేకపోతే పెద్దలకి తెలుసు మన సంగతులు వాళ్ళకి. అందుకని మనకి ఎలా క్లాసుల్లో అన్ని క్వశ్చన్లు చదువుకోలేని వాడికి కొన్ని పాఠాలు చదువుకోవడం, అన్ని పాఠాలు చదవలేని వాడికి కొన్ని క్వశ్చన్లు చదువుకోవడం, అన్ని క్వశ్చన్లు చదవలేని వాడికి గెస్ క్వశ్చన్లు చదువుకోవడం, అవి చదువుకోలేని వాడికి బిట్ పేపర్లో ఆన్సర్ చేసుకోవడం, అది లేని వాడికి ఇన్విజిలేటరే చెప్పుకోవడం, ఇంకా చేత కాకపోతే ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చుకోవడం, ఇంకా కాకపోతే ఇన్స్టెంట్ పెట్టుకోవడం, ప్రభుత్వ గిఫ్ట్ గా అందరినీ పాస్ చేసేయడం. ఇలా వచ్చినట్టే భగవానుడు కూడా పాపం ఎన్ని బైపాసులు ఇచ్చాడో. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పోన్లేరా బాబు అలా వనమాలిగిరి సంగీ శంకీ చక్రీ చనందకి మాత్రం చదవకు. శ్రీరామ 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 అని భక్తితో అనరా. నువ్వు ఏది చేసినా భక్తితో చెయ్యి. నీ పాద కమల సేవయు అంటే పట్టుకెళ్లి గవ్వ 2 పువ్వులు ఆయన పాదాల మీద ఇలా విసిరి పారేయమనే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు నిజంగా సేవ చేయడం అంటే ఏమిటో, పూజ చేయడం అంటే ఏమిటో. ఎక్కడ శంకరులండి, జగద్గురువులు, సాక్షాత్తు శంకరుడు. ఆయన అంటారు, కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయా అని. అమ్మా
పిబేయం విద్యార్థి, నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు? నేను బంగారు పాత్ర పట్టుకొచ్చి నీ పాదాల కింద పెట్టి ఆ పాదాల మీద నేనేమో నీళ్లు పోసి నీ పాదములు రెండింటినీ కడిగితే ఆ పాదములకు ఉన్నటువంటి పసుపు లత్తుక నీళ్లల్లో కడిగితే దివ్యమైనటువంటి పరిమళంతో ఆ నీళ్లు సుగంధము వెదజల్లుతుంటే ఆ బంగారు పాత్రని అక్కడ పెట్టి అందులోంచి ఉద్ధరిణితో కాసిన నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఇవి మా అమ్మ చరణోదకమని చెప్పి కన్నులకద్దుకుని సువాసనలు గుబాళించేటటువంటి ఆ నీటిని మనసారా నేను ఇప్పుడు లోపలికి పుచ్చుకుంటానమ్మా, నేను ఇప్పుడు కడుగుతానమ్మా నీ కాళ్లలాగా. పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలం, ఒక విద్యార్థి తాగినట్టు నేను ఎప్పుడు తాగుతానమ్మా నీ పాదముల నుంచి వచ్చిన నీళ్లని. అమ్మా ప్రకృత్యా మూకానామపిచ కవిత కరణతయ, ఆ నీళ్లు తాగితే మూగివాడైనటువంటి వాడికి కూడా అమ్మ మాటలు వచ్చేస్తాయి కదమ్మా. ఎవరి కోసం? శంకరాచార్యుల వారికి చేత కాక అలా నిజంగా అమ్మవారి పాదసేవ చెయ్యడం మహానుభావుడికి, మన కోసమని. అందుకే సౌందర్యలహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శంకరులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకాలలో ఎక్కడా కూడా నేను అని కాని ఇది శంకరాచార్య కృతం అని కాని అనలేదు. ఎక్కడ చెప్పినా రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మాం అపిరుచే, మామపిరుచే. అమ్మా నన్ను కూడా మీరు చెప్పండి ఆ శ్లోకం ఏమవుతుంది? మిమ్మల్ని కూడా ఎవరు చదువుకుంటే వాళ్ళకే ప్రార్థనా శ్లోకం అని. అలా ఆ శ్లోకాలు, అది జగద్గురువుల భిక్ష ఈ జాతికి. శంకరాచార్యుల వారి పాదములు పట్టి నమస్కరించని వాడు భారతదేశంలో కృతజ్ఞుడు. ఎందుకని? జగద్గురువులై ఎంత భిక్ష పెట్టారండి ఈ దేశంలో, ఎంత సాహిత్యం ఇచ్చారండి మహానుభావుడు, ఎంత మార్గం చూపించారండి. అందుకని మాలాకారుడు అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం. నాకేం కావాలో తెలుసా స్వామి? నిరంతరము నీ పాదములు పట్టి అర్చించేటటువంటి స్వభావము కలిగినటువంటి వారెవరున్నారో, అలా అర్చన చేసి పొంగిపోయేటటువంటి మనస్సున్న వారెవరున్నారో అటువంటి వాళ్లతో నాకు స్నేహాన్ని కూర్చవయ్యా. ఎందుకని? వాళ్ళేం చేస్తున్నారో అది నాకు చెయ్య బుద్ధేస్తుంది. అందుకని నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు, సమస్త ప్రాణికోటిలో భగవానుణ్ణి చూడగలిగినటువంటి దయ. తాపసమందార నాకు దయసేయగదే, స్వామి నాకు అది ఇవ్వవా అని అడిగాడు. అందుకని శంకరులు అంటారు సత్సంగత్వే. కాబట్టి అటువంటి సత్పురుషులతోడి సంగము, సత్తుతోడి సంగము, అటువంటి వారి మాటలు వింటే ఏమవుతుంది? నిస్సంగత్వం. సంగము పోతుంది. దేనితో సంగము పోతుంది? ఇప్పటి వరకు దేనితో ఉందో అది పోతుంది. దేనితో పెట్టుకున్నావో దాంతో నిలబడుతుంది. దానితో పెట్టుకున్న సంబంధము ఉత్కృష్టమైన పదానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు పెట్టుకున్న సంబంధము అధపాతాళానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు దేంతో పెట్టుకున్నావు? జగత్తుతో పెట్టుకున్నావు. జగత్తుతో ఎలా పెట్టుకున్నావు? ఇంద్రియముల చేత పెట్టుకున్నావు. భగవాన్ రమణులకి రమణులే సాటి. అద్భుతమైన మాట ఒకటి చెప్తుండేవారు. అద్దె కొంపలో ఉన్నవాడిలా ఇంట్లోంచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళిన వాడు సాయంకాలం ఇంటికి వచ్చినట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్తాం? సాయంకాలం ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి అలా ఉండిపోవడానికి వెళ్ళిపోతాం ఏంటి? అలా ఏం వెళ్ళిపోం. పెళ్లిలో కాశీకి వెళ్తున్నానని చెప్పేది కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చేయడానికే కదా ఇవాళ. అలా ఎక్కడికి వెళ్ళినా ఊరు వెళ్తాడు ఎందుకు వెళ్తాడు? పని చూసుకుని ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్కి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తాడు? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అలా ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? జాగృతిలో ఇంద్రియాలన్నీ లేస్తాయి. లేచి ఏం చేస్తాయి? జగత్తుతోడి సంబంధాన్ని పెట్టుకుంటాయి. సుఖాన్నితే 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 అని మనస్సు ఒక్కొక్క ఇంద్రియాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల సుఖాలను అడుగుతుంది. ఇవన్నీ గ్రామ్య సుఖాలు. కంటి చూపు చేత కొన్ని సుఖాల్ని కోరుకుని అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఈ ఇంద్రియాన్ని ఆపుతుంది కాసేపు. చెవితో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. వాసనతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. నాలుకతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఆ తరువాత స్పర్శేంద్రియంతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. మారుస్తుంది. ఇంద్రియాలతో ఉండేటటువంటి సుఖాల్ని మార్చుకుంటూ ఉంటుంది. మార్చుకుంటూ జగత్తుతోటి సంబంధాన్ని పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది? అనుభవించిన సుఖాన్నే అనుభవిస్తూ ఉంటుంది.
అనుభవించి అనుభవించి ఈ సుఖాలని చెప్పబడినటువంటి సుఖములేవి సుఖములు కావు, దుఃఖము యొక్క అభాసలు, దుఃఖము యొక్క నీడలు. అందుచేత చిట్ట చివరి ఎలా వెళ్ళిపోతాడు? దుఃఖముతోనే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం ఇంద్రియములకు నీవు లొంగి ఉండడము చేత. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఇంద్రియములు వెనక్కి తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి? మామూలుగా తిరగమంటే తిరగవవి. కన్ను చూడకూడని దాన్ని చూడడమే అలవాటుగా పెట్టుకుంటుంది, చెవు వినకూడని దాన్ని వినడమే అలవాటు చేసుకుంటుంది. ఎందుకంటే లోపల మనస్సు అలా అలవాటు పడింది. ఇప్పుడేమైంది? ఆ మనస్సు తిరగబడింది. ఎందుకని? కొట్టడం వచ్చిన వాడు వచ్చాడు ఇన్నాళ్ళకి. తాబేల్ని పట్టుకుని మీరు దెప్ప మీద ఎంత కొట్టండి, ఆ తాబేలు మరణిస్తుందా? మరణించదు. తెలిసిన్నవాడు వచ్చాడు, వాడు ఏం చేస్తాడు? ఆ తాబేల్ని తిరగేస్తాడు. తిరగేసో దెబ్బ కొడతాడు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. అందుకని ఇప్పటి వరకు మనహ 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 మనహ, మనస్సు తృప్తి పడిపోతుంది అమ్మయ్యా అని చెప్పి మీరు మనస్సు కోరుకున్నవన్నీ పట్టుకొచ్చి ఎన్నింటిని ఇచ్చేయండి. జగత్తుతో పెట్టుకున్న సంబంధంతో మీరు ఎన్ని రకాల సుఖాల్ని తీసుకొచ్చి మనస్సుకు పోసేసేయండి. అగ్నిహోత్రంలో నెయ్యి పోసి చల్లార్చినట్టే. ధూర్జటి తల కొట్టుకుని గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వర శతకంలో. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకత నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఇంద్రియములు వెనక్కి తిరిగి మనస్సులోకి లయమై, ఆ మనస్సులోకి లయమైనటువంటి ఇంద్రియములు ఆ మనస్సు సత్వగుణంతో ప్రచోదనం చేయబడి సత్పురుషుల యొక్క వాక్కులు వినడం చేత ఆ ఇంద్రియముల యొక్క స్థితి జగత్తుతోటి సంగము భగవంతుడితోటికి మారిందనుకోండి. కేవలము మనస్సే బంధమునకు కాని మోక్షమునకు కాని కారణమవుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రియములు ఎటు తిరుగుతాయి? భగవంతుడి వైపుకి తిరుగుతాయి. ఇప్పుడు ఏమంటాడు? నీ పద్యావళులకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ అంటాడు. ఇదే ప్రహ్లాదుడు అద్భుతంగా చెప్తాడు. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్టులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. చంద్రశేఖర పరమాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రం గురించి ఒక ఉపన్యాసం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు. ఈ సత్సంగత్తే నిస్సంగత్వం అన్న మాటని అనుసంధానం చేస్తూ ఒక చోట తమిళంలో చేసిన ప్రసంగాన్ని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఆయన ఎంత గొప్పగా అనుసంధానం చేశారంటే అందులో ఆయన అంటారు, లలితా సహస్రనామ స్తోత్రంలో ఆరాధన చేయబడినటువంటి భగవంతుని యొక్క స్వరూపము స్త్రీ స్వరూపంగా కదా. అంటే భగవంతుడు నిజంగా స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు. అమ్మవారిగా ఉపాసన చేయబడినప్పుడు ఉపాసన లేదా పూజ కేశాది పాదాది పర్యంతం కదా నడవాలి. తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణన చెయ్యాలి. కానీ వ్యాస భగవానుడు అలా చెయ్యలేదు. లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని వర్ణించేటప్పుడు ఏమని వర్ణించారు? మీరందరూ చాలా మంది లలితా సహస్రం చదువుతారు కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, ఉద్యద్భాను సహస్రాభ వరకు చెప్పి మొట్టమొదట దేని దర్శనం చేయించారు? చతుర్బాహు సమన్విత, 4 చేతులలోనూ పట్టుకున్న ఆయుధములను దర్శనం చేయించారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అదేమిటి? మొట్టమొదట తలని చెప్పాలి, కబరీబంధాన్ని చెప్పాలి. కానీ అది మానేసి ఆయుధములను ఎందుకు దర్శనము వ్యాసుడు చేయించాడు అన్న దాని మీద మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు తనదైన శైలిలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, మొట్టమొదట
రాగము మారాలి. ఇప్పటి వరకు లోకము పట్ల ఉన్నటువంటి అనురాగము, రాగము బంధహేతువు. అది ఎటువైపుకి మారాలి? భగవంతుడి వైపుకి తిరగాలి. తిరిగి దేన్ని పట్టుకోవాలి? తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. సదా మొహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌనట త్యాశాఖా స్వటతి జడితి స్వైరమహిత కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకరులు. ఆయన పాదముల వైపుకి తిరగాలి. అదొక్కటి తిరిగిందా, తిరిగితే నీకు వెంటనే ఏమిటి కనబడతాయి? రాగస్వరూప పాశాఢ్య. ఇదటి తిరిగితే క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ. A desire against a desire, a hatred against hatred, anger against anger అని ట్రాన్స్లేట్ చేశారు ఆయన తమిళ ప్రసంగాన్ని. కోపము మీది కోపము, ద్వేషము మీద ద్వేషము, కోరిక పట్ల విముఖత కలిగిన కోరికగా మార్చుతుందట అమ్మవారు. ఇప్పుడు ఏమైంది? ఛీ, రెండుగా చూసి ద్వేషించాను. రామకృష్ణ పరమహంసకి పరమహంసే సాటి. నాకు ఇవాళ ఎందుకో ఎక్కువ రామకృష్ణ పరమహంస జ్ఞాపకానికి వస్తున్నారు. సభలో ఎక్కడన్నా తిమ్మాజీరావు గారు ఉంటే పొంగిపోతారు. ఎందుకంటే రామకృష్ణ మిషన్ కి మహానుభావుడు అంత సేవ చేస్తున్నారు కదా. రామకృష్ణ పరమహంస అంటుంటారు, నీటి ప్రవాహంలోకి తీసుకొచ్చి ఒక కర్రను అడ్డు పెట్టారనుకోండి, కర్ర నీటిని రెండుగా చూపిస్తుంది. అంటే నీరు రెండయిందా? కర్ర ఎత్తేయండి, నీరెప్పుడూ ఒకటి. ఒకటిగా ఉన్న నీటిని రెండుగా చూపించిన అడ్డుపడిన కర్రలా నీలో ఉన్న అజ్ఞానమే ఒకటైన భగవానుండి రెండుగా చూపిస్తోంది. లోకమని నువ్వని ఆ అహంకారం అనే కర్ర పైకెత్తి అంతా ఉన్నది ఒకటే పదార్థము, సత్పదార్థం ఒక్కటే ఉంది. మళ్ళీ తత్వమశీలోకి వచ్చేస్తావు. ఆ అహంకారం తీయడం నేర్చుకో. ఇలా అన్నావా కప్ప పడిపోతుంది తాళం, ఇలా అన్నావా తాళం తెరుచుకుంటుంది. ఇది రావాలి, ఇది వచ్చిందా తలుపు తెరుచుకుంటుంది. ఇది రాలేదా ఎంత ఇటు తిప్పు తలుపు వేసుకునే ఉంటుంది. ఆ తిప్పడంలో ఉంది. ఆ తిప్పనంత కాలం గడి అడ్డుపడుతుంది. భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటుంది ఉపనిషత్తు. సరే, అందుచేత చంద్రశేఖరులు అంటారు, ఒకసారి కోపము మీద కోపము. ఏమిటి కోపం? ఎక్కడి నుంచి వస్తోంది? నన్ను ఎందుకు పశువుగా మారుస్తోంది? ఎవరి కోపం అని కోపం మీద కోపగించుకున్నాడా ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు. ద్వేషము పట్ల ద్వేషము రెండుగా నాకు ఎందుకు కనపడుతోంది? లోకం ఉన్నదొకటే పదార్థం, అంతటా నేను తప్ప వేరొకటి లేదు. నిండి నిబిడీకృతం అయిపోయాను. రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా భగవాన్ మీకు ప్రదక్షిణం చేస్తామంటే రమణులు అనేవారు, ఇప్పుడు మీరు నాకు ప్రదక్షిణం చేస్తారా, అది ఎలా కుదురుతుందనేవారు. అంటే వినేవాడికి ఏమిటి అలా అంటారేమిటి అనిపించేది. రెండు ఉంటే కదా ఆ ప్రదక్షిణానికి. చంద్రశేఖర పరమాచార్యులు వారు తిరువణ్ణామలైలో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ముందు నుంచి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓసారి అక్కడ ఇలా లోపలికి చూశారు ఆయన. ఎందుకని ఆయనకు ఆశ్రమ నియమాలు ఉంటాయి. పీఠాధిపతి కనుక లోపలికి వెళ్ళకూడదు ఆహ్వానం లేకపోతే. రమణులకు రెండు లేవు కాబట్టి లోపలే కూర్చున్నారు. గిరి ప్రదక్షిణం చేసి చంద్రశేఖర్లు వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ భక్తులందరూ నాబోటి అమాయకులు వెర్రివాళ్లు ఏదో ఒకటి అడగవలసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పరిగెత్తుకుంటూ రమణుల దగ్గరికి వెళ్ళారు. భగవాన్ చంద్రశేఖరుల్ని చూడడానికి మీరు బయటికి రాలేదేం, చంద్రశేఖరులు ప్రదక్షిణం చేస్తూ వెళ్లారన్నారు. చంద్రశేఖరులు ఒకటి రమణులు ఒకటి అని రెండున్నాయా అన్నారు రమణులు. అది జ్ఞాని యొక్క స్థితి. వాళ్ళకి ఎప్పుడు ఒకటి కనబడుతుంది. మన అదృష్టం ఎప్పుడు రెండు, అంతకన్నా ఎక్కువ మనకు కనబడతాయి. అందుచేత పరమాచార్యులు వారు అంటారు, ఎప్పుడైతే ఒకసారి కోపము పట్ల కోపము, ద్వేషము మీద ద్వేషము కలిగాయో అప్పుడేమవుతుంది? గోడింగ్ అంటారు. అంకుశం పట్టుకుని నిరంతరం చూసుకుంటుంటాడు. ఇది అమ్మవారి చేతిలో అంకుశం. ఎప్పుడు తన భక్తుడి యొక్క ప్రవర్తన కోపము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యముకు లొంగకుండా అంకుశంతో చూస్తుంటుంది ఆవిడ. చూస్తుంటే ఏమవుతుంది? భవానిత్వం. వాడు మళ్ళీ అమ్మవారి కిందే మారిపోతాడు. అలా అందుకని ఏం చెయ్యాలి? దీనికోసమని నీ ఇంద్రియములను అమ్మవారి దగ్గర పెట్టేయాలన్నారు పరమాచార్యుల వారు. అదే పంచతన్మాత్ర శాయక. సరే, ఇప్పుడు నేనది లోతుగా వ్యాఖ్యానంలోకి వెళితే భజగోవిందం ఆపి మళ్ళీ నేను అందులోకి వెళ్ళిపోతే ఆఖరి రోజు ప్రసంగం కూడా మళ్ళీ దీన్ని నేను ఎక్కడ సశేషం చేస్తాను. అందుకని సరే అలా మార్చినట్లు. అందుకని ఏమైంది? సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు ఏమైంది? జగత్తుతోడి సంగము పోయింది. పోయి దేనితో సంఘం ఉంది? లోపల ఎప్పుడూ ఉండే పదార్థము తోడి సంఘం ఏర్పడింది. ఎప్పుడైతే దానితో సంఘం వచ్చిందో నిస్సంగత్వే నిర్మోహత్వం.
ఇప్పటి వరకు ఏదుంది? అజ్ఞానం ఉంది. ఇది వ్యాఖ్యానంలో కూడా ఒక అందమైన మాట అన్నారు. నిస్సంగత్వ స్థితి ఏర్పడేటటువంటి ముందు అపారమైన భక్తి భావన చేత భగవత్ ప్రసాదముగా జగత్తులో వేదము అంగీకరించిన పదార్థములను భగవత్ ప్రసాదముగా తాను స్వీకరించగలిగినటువంటి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనా స్థితిని దాటి జగత్తు పట్ల వైముఖ్యం ఏర్పడి. ఎందుకని? విషం ఉంది, మనం ముచ్చుకున్నాం అనుకోండి చచ్చిపోతాం. విషం వైద్యుడు తీసుకున్నాడు అనుకోండి, తీసుకుని దాన్ని శుద్ధి చేసి మనకి ఇచ్చాడు అనుకోండి తగిన అనుపానంలో, మందైపోతుంది, రోగాన్ని తగ్గించేస్తుంది. పూతన ఏం చేసింది? కృష్ణ పరమాత్మకి విషం ఇచ్చింది చంపుదామని. తాగిన వాడెవరికి ఇచ్చింది? తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో ఎవరికిచ్చింది? పరమేశ్వరుడికి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? విషధర రిపు గమనునికిన్ని విషగలసకు నినికి మిమ్మల్ని విషసయనునికిన్ విషభవ భవ జనకునికిన్ని విషకు చెట్టను విషము కొనుట విషమే తలపన్ అన్నారు పోతన గారు. ఒక పెద్ద లెక్క తాగేశాడు ఆయన. ఆయన తాగడం కూడా ఎంత హేళ! మేల్కొన్న తెరగొన్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటకు గుటకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావ నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. అది పడిపోయి చచ్చిపోయినటువంటి శరీరాన్ని నందాదులందరూ వచ్చి రంపాలతో కోసి గొడ్డళ్లతో నరికి తీసుకెళ్లి కట్టెల మీద పెట్టే అగ్నిహోత్రంలో సంస్కారం చేసి ముక్కులకి గుడ్డలు అడ్డు పెట్టుకుని పరిగెత్తారు, ఎంత దుర్వాసన వస్తుందో అని. తీరా పూతన కాలిపోతుంటే రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఒక్కసారి ఇంద్రియములు వెనక్కి తిరిగాయా? నేను అనుభవిస్తున్నానన్నది మాని ఇదంతా భగవత్ ప్రసాదము అని వాడనుగ్రహంగా అన్నది మారుతుంది. అది గడ్డ కట్టిన భక్తిలా తయారవుతుంది. ఆ భక్తి చివరికి వెళ్ళిపోతుందన్నారంటే ఆ భక్తి చేత ఆ వస్తువు యందు కలిగినటువంటి నిరతిశయమైనటువంటి ప్రీతి జగత్తు వాడికి అవరోధంగా కనిపిస్తుంది. అటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి వచ్చే నెలలో ఇంక్రిమెంట్ వస్తుందా అండి, నెక్స్ట్ సార్ వానలు బాగా కురుస్తాయా, పంటలు బాగా పండుతాయా అండి అని మీరు అడిగారనుకోండి, వాళ్ళకి అసహ్యం వేస్తుంది. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే వచ్చి కాళ్ళు పడుతుండేవారు. ఏదో కాళ్ళు పడుతున్నారు కదా అని ఊరుకున్నారు. ఆయన కాళ్ళు పడుతుంటే ఓ రోజున అనుమానం వచ్చి ఆయన ఇలా తల ఆడిస్తూ ఉండేవారు ఎప్పుడును. ఉంటే ఆ పక్కన మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు విన్నారు. ఒకటి తర్వాత ఒకడు వంతులు వాచీలు చూసుకుంటూ తెరచాట్న 8:10కి నువ్వు వచ్చేయని నేను పడతాను తర్వాత అని. ఇంతలా వీళ్ళందరూ నా కాళ్ళు పట్టాలనుకుంటున్నారు అనుకున్నారు. అంటే ఆయన కాళ్ళు పడితే పుణ్యం, అందుకని వెళ్ళి కాళ్ళు పట్టేద్దామని. భగవాన్ ఏ గురు ఈజ్ ఏ గురు, ఎక్సలెంట్ వే ఆఫ్ టీచింగ్. ఆయన ఆ ఉన్న బ్యాచ్ లేచారు. లేవగానే ఆయన అన్నారు, ఇప్పుడు నేను పట్టుకుంటాను కాసేపు అన్నారు. అంటే వాళ్ళకి ఈ మాట ఆశ్చర్యం వేసింది. అంటే మీరు పట్టుకోవడం ఏంటన్నారు. మరి నాకు పుణ్యం రావద్దు? మీ అందరూ దానికేగా పట్టేది. మీకు ఏం కావాలి? నా దగ్గర జ్ఞానం కావాలా, నా బోధ కావాలా? పుణ్యం కావాలి. ఇది పట్టెళ్ళిపోతే మీ అబ్బాయికి ఎంసెట్ లో సీట్ వచ్చేస్తుంది, యూనివర్సిటీలో ఫ్రీ సీట్. అందుకేగా. అంతేగాని రమణుల జీవితం ఏమిటి, రమణుల దగ్గర నుంచి ఏం తెలుసుకుందామని కాదుగా. ఒక్క మాట మాట్లాడితే గురువు అగ్నిహోత్రపు తాకిడి అలా ఉంటుంది. అందుచేత అది నిరతిశయమైనటువంటి ప్రీతిగా మారి అదేమవుతుంది, జగత్తుకి సంబంధించినటువంటి విషయాలు రాను రాను చాలా అసహ్యకరంగా తయారవుతాయి. అబ్బా పోనిద్దు, ఎందుకు వచ్చిన గొడవ అని వాడు ఎప్పుడు ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతాడు. ఎందుకని? అది తన స్వరూపం. ఆనందంగా ఉండడం తన స్వరూపం. శోకము, దుఃఖము, చెత్త చెదారం వాడికి వినబుద్ధి. వాడు పరమ సంతోషంగా ఉంటాడు. సరే, నేను ఈ శ్లోకాన్ని దాటకపోతే చాలా కష్టంగా ఉండేట్టుంది వాడి. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎందుకు చెప్పానంటే తెలిసి ఇచ్చినా తెలియకిచ్చినా పూతన పాలిస్తే ఏమైంది? అక్కడ ఎంత గొప్ప పద్యం వేశారో తెలుసా అండి పోతన గారు. హరిగని చందులు కుడిపెడు తరుణులతో ఆపించు పదము తలపం వశమే హరియారగించటకు పాల్ కురిషడి ధేనువులు ముక్తి కొసల చెరించున్నారు. నిజంగా పూతన పాలిచ్చింది అమ్మలా ఇద్దామని ఇవ్వలేదు, చంపుదామని ఇచ్చింది. ఇచ్చినా కూడా పాలు ఇచ్చింది పరమాత్మకి కనుక ఏ స్థితిని పొందేసింది?
మోక్షాన్నే పొందేసింది. సంపుదామని ఇచ్చింది పరమాత్మకి. నువ్వు తను తిందామన్న భావనతో మొట్టమొదట పెట్టుకున్న దాన్ని ఒక్కసారి భగవంతుడికి చూపించే ప్రసాదంగా తిందామన్న బుద్ధితో మొదలు పెట్టినా కూడా దానిలోకి అమృతత్వం చేరి తీరుతుంది. ఆ ప్రసాద బుద్ధితో నువ్వు జగత్తుని అనుభవించడం ప్రారంభించగానే అది దేనికి తీసుకెళ్తుంది? చిట్ట చివర నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే అజ్ఞానము పటాపంచలైపోవడమే. తేలిక మాటలో చెప్పాలంటే మోహం అంటే ఏమిటి? అన్ని అధ్యాయాల భగవద్గీత వినేసిన తర్వాత కృష్ణుడు అడిగాడు, అబ్బా ఇంత భగవద్గీత విన్నావు కదా, నీకేమర్థమైంది అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది అన్నాడు. అంటే ఇప్పటి వరకు దేనిని సత్యమని తాను గుర్తెరగాలో దాన్ని అసత్యం అనుకున్నాడు, ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకున్నాడు. ఇప్పటి వరకు ఏది సత్యం అనుకుంటున్నాడు? ఇది సత్యం అనుకుంటున్నాడు, ఇది ఉందనుకుంటున్నాడు, ఇది ఉండిపోతుందనుకుంటున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? పక్క వాళ్ళ ఇంట్లో బిందెత్తుకుపోయారట అంటారు. అంటే పగటిపూట తను వెళ్లే ముందు ఇంటికి 10 తాళాలు వేసుకుని ఎడతాడు జాగ్రత్తగా. బయట బట్టలు ఒక్క బట్ట ఆరాయడు, దొంగడు వస్తాడని భయం. ఒక్కసారి బస్సు ఎక్కుతుంటే తన జేబులో పరుసు కొట్టేశారు. ఇంకెప్పుడు పరుసు జేబులో పెట్టుకుని బస్సు ఎక్కడు, సీక్రెట్ పాకెట్ లో పెట్టుకుని ఎక్కుతాడు. పక్కింట్లో ఎవరో చచ్చిపోయారు, తనేం జాగ్రత్త తీసుకోడు. పక్కింట్లో చచ్చిపోయినప్పుడు తన ఇంట్లో తను చచ్చిపోడేంటి ఒక రోజున? తను మాత్రం అది అంగీకరించాడు. అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య అంతా అక్కడ. అందుకే పోతన గారు భాగవతంలో వాత పెట్టో పద్యం చెప్పారు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము జీవి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు, ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చిన చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి, ఇదెక్కడి గొడవ. వీళ్ళు ఇదేమిటి చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడు ఏడుస్తాడు, వీడు ఉండిపోయేవాడా? పోనీ అయ్యో వాడు వెళ్ళిపోయాడు, వీడు ఉండిపోతాడనడానికి వీడు వెళ్ళిపోయేవాడే. ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చినవాడు వెళ్ళిపోవాలి వాడు. ఎంత అజ్ఞానంలో మనం కొట్టుమిట్టాడిపోతామంటే ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి. ఎవరు అడిగినా పురాణాల్లో అదే అడుగుతారు. ఇంత తపస్సు చేస్తాడు, పంచాగ్నిహోత్రాల మధ్యలో కూర్చుంటాడు, తలకిందులుగా పడుకుంటాడు, ఇంత అల్లరి చేసేస్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వస్తారు, ఏం కావాలి రాణీకంటారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గ్రస్సములన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు. అయ్యో స్వామి ఇది పడిపోకుండా చూడంటాడు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినవాడు పుట్టగా తప్పదు. అందుని ఇంకోటి అడుగంటాడు. అంటే వీడక్కడి నుంచి ఓ వీరి కోరిక మొదలెడతాడు. యక్షుల చేత, గంధర్వుల చేత, కిందరుల చేత, కింపురుషుల చేత, రాక్షసుల చేత, మనుష్యుల చేత, ఖడ్గము చేత, అస్త్రము చేత, శస్త్రము చేత, నీటిలో బయట అగ్నిలో ఇంట బయట రాత్రి పగలు ఎక్కడా కాకుండా అప్పుడు నేను చచ్చిపోతానంటాడు. తథాస్తోన ఆయన వెళ్ళిపోతాడు. వీటన్నింటికి ఎగ్జామ్షన్ ఎక్కడ వస్తుందో పాప ఆయన కూర్చుని ఆలోచిస్తాడు. అక్కడ అజాయమానో బహుధా విజాయితీ, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, రాత్రి కాదు పగలు కాదు, అసుర సంధ్య వేళ, అస్త్రం కాదు శస్త్రం కాదు, గోళ్లతోటి బయట కాదు కింద కాదు ఆకాశంలో కాదు తొడల మీద పెట్టి గోళ్లతో చీల్చి అవతల పారేస్తాడు. ఎలా అయితే నేను చచ్చిపోలా? దిక్కుమాలిన తపస్సు ఇంతా చేసి అదేం కోరిక? స్వామి నీ పాదముల యందు భక్తిని కటాక్షించవయ్యా అని ఒక్క మాట అడిగుంటే, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు వెనుచు హేవారతుడై అంటారు పోతన గారు. అలాంటి వాడి పాదముల యందు నా మనస్సు భ్రమరమై నిలబడిపోయే అదృష్టాన్ని కటాక్షించవయ్యా అంటే వాడు ఎంత చరితార్థత పొందుతాం. అలా అడగలేం. ఇది ఉండాలని కోరుకుంటాం. ఇది ఉండదు అని తెలుసుకుని ఉండేది కూడా ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది? లోపల ఉన్నది. ఇది ఎలా దీన్ని తొడుక్కుంటోందో, ఆఫీస్కి పొద్దున్నే నిద్ర లేవగానే సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఓ పట్టుపంచి ఒడ్డు కొట్టుకుని పూజామందిరంలో కూర్చుని సంధ్యావందనం చేశాను. ఆ పట్టుపంచితో ఉండిపోయానా? ఆఫీస్ టైం అయింది, అది ఇప్పేశాను, ప్యాంటు చొక్కా వేసుకున్నాను, వేషము మార్చాను అని అక్కడి నుంచి బయలుదేరాను, స్కూటర్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ టైం అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది, బెంగట్టేసుకున్నానా, 5:30కి ఇంటికి వెళ్ళాను, మళ్ళీ ఆ బట్టలు ఇప్పేశాను, స్నానం చేశాను, ఏదో అనుష్ఠానం అన్నాను, కొంతసేపు అయిపోయింది, మళ్ళీ ఇంకో పంచోటి కట్టాను, ఉత్తరీయం ఓటేశాను, ఒకటి లాల్చీ ఓటేశాను, ఇక్కడికి వచ్చి ప్రసంగం అన్నాను, ఇక్కడ కూర్చున్నాను. ఇలా ఉండిపోతానా? ఇంటికి వెడతాను, ఈ పంచి ఇప్పేస్తాను, లుంగి గుడ్డ ఏదో కట్టుకుంటాను, కాస్త పదార్థం తింటాను, రాత్రి పడుకుంటాను, మళ్ళీ పొద్దున్న లేస్తాను, మళ్ళీ క్రియ ప్రారంభం అవుతుంది. అలా ఇది ఇలా ఉండి ఇది ఎలా అయితే రకరకాల వస్త్రములను ధరిస్తోందో అలా లోపల ఉన్నది వీటిని ధరించుచున్నది, రకరకాల శరీరాలను తొడుక్కుంటోంది. ఆ తొడుక్కుంటున్నది పంచి అవతల పారేసినప్పుడు బెంగట్టేసుకుంటానా? ఇప్పేస్తానంతే. అలా
నాటకం వేయడానికి ఎడతాడు, గొప్ప పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర పోషిస్తుంటాడు, పొంగిపోతాడు తనకి తాను, ప్రేక్షకులందరూ పొంగిపోతారు, తను కూడా తాదాత్మ్యత పొందేస్తాడు, తానే హరిశ్చంద్రుడైపోయినట్టు అయిపోతాడు, పద్యాలు చెప్పేస్తాడు, అంతా అయిపోతుంది, నాటకం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా తాను హరిశ్చంద్రుడి కింద శ్మశానంలో ఉండిపోతాడా? ఇంటికి వెళ్ళిపోతాడు కోటేశ్వరరావుగా, అంతే. తను ధరించాడంతే. నాటకం అయిపోతే తను కోటేశ్వరరావు. ఆఫీస్కి వెళ్ళాడు ఎంప్లాయీ, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు. సంధ్యావందనం చేశాడు ఒక సాధన చేస్తున్న భక్తుడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు కోటేశ్వరరావు. ప్రవచనానికి వెళ్ళాడు, అక్కడ ప్రవచనం చేశాడు పీఠం మీద కూర్చుని, అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు కోటేశ్వరరావు. అలా నువ్వు ఎన్ని వేషాలు వేయి, ఎన్ని పాత్రలు తొడుగు, ఎన్ని శరీరాలు ధరించు, లోపల ఉన్నది ఏదో అది నువ్వు. ఈ పైన వేసిన వేషాలు ఏవి నువ్వు కాదు, ఇవన్నీ మారిపోతుంటాయి. ఇది బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. బాల్యమునందు అది ఉంది సాక్షిగా, కౌమారమునందు సాక్షి, యవ్వనమునందు సాక్షి, వార్ధక్యమునందు సాక్షి. బాల్యంలో నేను పిల్లాడిగా ఉన్నాను అని అది లోపల తెలుసుకుంటోంది, యవ్వనంలో శరీరం యవ్వనంలో ఉంది అని తెలుసుకుంటోంది, వార్ధక్యంలో అది వార్ధక్యములో ఉన్నది అని తెలుసుకుంటోంది. చిట్ట చివర ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది మాత్రం సాక్షిగా ఉండి ఇది వెళ్ళిపోతోంది అన్నదాన్ని చూస్తుంటుంది. అలా వెళ్ళిపోతున్న దాన్నంతటినీ సాక్షిగా చూస్తున్నది నువ్వై ఉంటే అది నేను కాదని, ఇది నేననే భ్రాంతిలో నువ్వు ఉండిపోవడం మోహం. ఆ సాక్షి నేనని తెలుసుకోవడం మోహం పోవడం, అజ్ఞానం పోయింది. ఎప్పుడైతే పోయిందో అది నేనని నువ్వు తెలుసుకున్నావా నిశ్చలతత్వం. ఎందుకని? ఇప్పుడు నువ్వు తప్ప ఇంకొకటి లేదు, అన్నీ అంతే, అవే ఉన్నాయి. అందులోనే మిగిలినవన్నీ పుట్టాయి. ఆ మట్టిలోంచి మూకుడు పుట్టినట్టు, ఆ మట్టిలోంచి గిన్నె పుట్టినట్టు, ఆ మట్టిలోంచి కుండ పుట్టినట్టు, ఆ చైతన్యములోంచి ఇవన్నీ ఉన్నాయి. ఆ చైతన్యమే ఇన్ని రూపములుగా ఉంది. యథార్థమునకు అది మాయ, ఉన్నది చైతన్యమే అన్న స్థితి వచ్చిందా? నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇప్పుడు ఇంకా భయం ఎందుకు? దాని ఎప్పుడు ఉండేవాడిని. భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగేవారు రమణ మహర్షి దగ్గరికి, ఆయనకి సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అదొక విచిత్రమైన వ్యాధి. ఆ సర్కోమా గురించి రమణ మహర్షి జీవితంలో రాస్తూ ఒక మాట రాశారు. ప్రపంచంలో ఉండేటటువంటి దారుణాతి దారుణమైనటువంటి నొప్పిని తీసుకొచ్చి ఒక చోట పోత పోస్తే దాని పేరు సర్కోమా. అంత బాధ పెట్టేస్తుంది. మనకి చిన్న వేలు నొప్పెట్టింది అనుకోండి, మనం ఎలాగండి పూజ ఎలా కుదురుతుందండి, ఆచమనం ఎలా చేస్తామండి, వేలు నొప్పి కదా, అన్నం ఎలా తింటామండి, వేలు నొప్పి కదా, ఆఫీస్కి ఎలా వెళ్తామండి, వేలు నొప్పి కదా, అన్నింటికీ ఆ వేలుతో తాదాత్మ్యత చెందేస్తాం. రమణుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది నిశ్చలతత్వం అంటే. ఆయన ఇంత సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతుండేది. ఆ చెడు రక్తం తాగడం కోసమని జలగల్ని తీసుకొచ్చి కరిపించారు. కరిపిస్తే ఆ జలగలు నెత్తురు తాగేసి ఊడి రావట్లేదు. ఊడి రాకపోతే కాస్తంత ముగ్గు జల్లి ఆ జలగల్ని పైకి లాగేసి ఆ పక్కన పడేశారు. పడేస్తే నెత్తురు తాగేయేమో ఆ జలగలు అలా పడుకున్నాయి. పడుకుంటే రమణుల జలగల వంక చూసి, ఓహో వీటికి కూడా సమాధి తబ్బిందే అన్నారు. ఆయనకి 104 జ్వరం వచ్చేసింది. ఒక పక్క చేతిలోంచి ఇలా రక్తం కారిపోతోంది. కారిపోతుంటే అన్నారు, భగవాన్ మీకు పుండు పుట్టింది అన్నారు భక్తులు వెళ్ళి. అంటే భగవాన్ అన్నారు, మీ మాటలో ఏదో దోషం కనబడుతోంది. నాకు పుండు పుట్టలేదు, నాకు పుండు ఉండదు, అది చైతన్యం, అది అగ్ని, దాన్ని ఎవరు దహించలేరు, దాన్ని ఎవరు కత్తితో నరకలేరు, దాన్ని తడపలేరు, అది నేను. పుండుకి పుండు పుట్టింది, పుండేది ఇదే ఓ పెద్ద పుండు, ఇది బాధలు పెట్టడానికి వచ్చింది. సుఖమనేటటువంటి రూపము కలిగిన దుఃఖమును అనుభవింపజేయడానికి, కల్తీ లేని దుఃఖమును అనుభవింపజేయడానికి ఇది వచ్చింది. అందుకని ఇది పుండు. ఈ పుండుకి పుండు పుట్టింది. ఈ పుండు మీరు చూసి పుండు అంటున్నారు, కానీ నాకు పుండుగా కనపట్టలేరు. చూశారా, ఆనాడు శమంతకమణి బంగారం పెట్టేదిట, పచ్చ బంగారాన్ని. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ బలేషు జుష్టాం అంటారు దుర్గా సూక్తంలో. అలా మెరిసిపోతున్న బంగారాన్ని ఆనాడు శమంతకమణి పెట్టినట్టు చూశారా, ఈ శమంతకమణిని ఎర్ర బంగారం పెడుతోంది. ఎలా కారుతోందో ఎర్ర బంగారం అనేవారు. ఇది యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రాక్టీస్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రాక్టికల్ థింగ్. అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అలాంటి స్థితిలో 104 జ్వరంలో సోఫా నుంచి లేస్తే ఒళ్ళు వణికిపోయి పడిపోతుంటే రమణ మహర్షిని పట్టుకుని ఆయన కాళ్ల మీద పడి భక్తులందరూ ఏడిచారు. భగవాన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నారు. ఆ స్థితిలో రమణులన్న మాట ఏమిటో తెలుసా అండి? ఆయన అన్నారు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి చోటెక్కడుంది, నేను అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడిని, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను స్థానుహు, నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు, నేను అంతా నిండిపోయి ఉన్నాను. అటువంటి నేను ఎక్కడికెళ్తాను? నేను ఎప్పుడూ ఇదే స్థితి, పోయేది ఏదైనా ఉంటే ఇది పోతుంది, అది ఉంటుందని నేను ఎప్పుడు చెప్పలేదే. అంటే ఇలాంటి స్థితిలో కూడా భగవాన్ మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారన్నారంటే ఇది నిశ్చలతత్వం. అంటే ఇది మాటల చేత ఆవిష్కరించగలిగినది కాదు. అందుచేత నేను ఒక ఉపమానాన్ని, ఒక మహాపురుషుడి జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. చెరకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికినా, తీసుకెళ్లి మరలో పెట్టి తిప్పినా, దంతముల మధ్య పెట్టి నవిలినా తీయటి రసమే వస్తుంది తప్ప ఉప్పటి రసము కాని, బాధ కాని, రక్తము కాని రాదు. జ్ఞాని శరీరము నరకబడినా, ఖేదమును పొందినా, సాక్షి మాత్రమైన చైతన్యముతో తాదాత్మ్యతను పొంది ప్రారబ్ధమునకు సాక్షిగా ఉండి వీక్షిస్తాడు తప్ప దానితో తాదాత్మ్యమును పొందడు. అది నిశ్చలతత్వం, అది జ్ఞాని యొక్క స్థితి. దీన్ని రామకృష్ణ పరమహంస అందమైన మాటల్లో చెప్తారు. నిశ్చలతత్వం అంటే ఎలా ఉంటుందో, వాడు సత్తుని మాత్రమే ఎప్పుడు ఏరుకు చూస్తుంటాడు, అసత్తుని ఎప్పుడు వదిలేస్తుంటాడు. బ్రహ్మమొక్కటే కనబడుతుంటుంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తల కొట్టుకున్నారు రమణాచార్యుల వారు. నాకు అదొకటే కనబడుతోంది, ఒకటే కనబడుతోంది, ఒకటే కనబడుతోందని. ఎలా కనబడుతుంది అంటే పరమహంస చెప్తారు, 4 చూసి నేర్చుకో. ఒక చీమగా బ్రహ్మమును తెలుసుకో, ఒక బాతుగా బ్రహ్మమును తెలుసుకో, ఒక హంసగా బ్రహ్మమును తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? ఒక చీమ ఉంది, ఇసుకని పంచదారని కలిపి అక్కడ పడాయి, పంచదార రేణువుల్ని ఏరుకు తినేస్తుంది, ఇసుకను వదిలేస్తుంది. ఒక బాతుని తీసుకెళ్లి నీటిలో వదిలేయి, తన పాదముల మధ్యలో ఉండేటటువంటి చర్మమును సాయము చేసుకుని ఆ మురికిలో వెడుతూ ఒంటి మీద ఇంత మురికి చుక్క పడితే ఇలా విదిల్చేసి తను తెల్లగా ఉండిపోతుంది. ఒక చేపలా ఉండు, నీటిలో ఉంటుంది చేప, నాచులో కెడుతుంది, మొక్కల్లో కెడుతుంది, బురదలో కెడుతుంది, తల ఎప్పుడు తల 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 మెరిసిపోతుంటుంది. ఒక హంసగా ఉండు, హంస పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే పాలు తాగుతుంది, నీరు వదిలేస్తుంది. ఇలా బ్రతకడం వస్తే సత్తుని తప్ప అసత్తుని చూడడం నీకు చేత కాకపోతే, ఒకటి తప్ప 2 చూడడం నీకు చేత కాకపోతే, నీకు ప్రపంచంలో మిత్రుడు తప్ప శత్రువు ఎక్కడున్నాడు? ఉన్నదొక్క బ్రహ్మమే. ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. నువ్వు దేన్ని ద్వేషిస్తావు? ప్రపంచంలో ద్వేషించడానికి అసలు వస్తువన్నది లేదు. అది లేదా, ఆ అజ్ఞానము కాని వీడలేదా, దీనికి ఎంత వయస్సు రానివ్వండి ఉపయోగం లేదు. ఎందుకని అంటారు మహానుభావులు, ఎంత గొప్ప మాట చెప్పారంటే దాని గురించి. చివర వృద్ధాప్యం వచ్చేస్తే అజ్ఞానపు పొర వీడకుండా శరీరం ఒక్కటే వయస్సుని కాని పొందిందా, ఎంత బాధపడిపోతాడో తెలుసా అండి చిట్ట చివర. అందులో చిట్ట చివరికి వచ్చేసేప్పటికి పైగా వాతాది రోగాలచే రోగములన్నీ చుట్టూ ముట్టేది వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికే పైకి పొటమరిస్తాయి. ఓపికున్న నాళ్లు పొటమరించవు. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేసరికి వాతాది రోగాలచే, వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే, వాత్సల్య చిత్తంబుచే ఒక పక్క టైం అయిపోతోంది. తెలుసుకోవలసినది తెలుసుకోడు. ఆ వయస్సులో కూడా, అంత స్థితిలో కూడా, ఇంకా ఏ క్షణంలో పడిపోతాడో అన్నప్పుడో కూడా ఇలా చూపించి, ఒరే నేను ఎంతటి వాడినో తెలుసా, నా పేరు నిలబెట్టాలరా అంటుంటాడు. ఇలా చూపించి ఏమిటి వీడి పేరు నిలబెట్టేది, ఏమిటి వీడి గొప్పతనం, ఏమిటి వీడి సాధించింది తప్ప భగవానుడి ముందు శిరస్సు వంచలేని స్థితి వస్తుంది. అందుకని వ్యర్థంపై చెడు వాక్ప్రవాహములచే, వాత్సల్య చిత్తంబుచే, ఆ మనవడేదంటాడు, ఈ మనవరాలేదంటాడు, ఆ కొడుకేదంటాడు, ఈ కొడుకేదంటాడు, ఆ కోడలేదంటాడు, ఈ కోడలేదంటాడు, ఆ కొడుకు ఇంటికి ఎడతాడు, ఈ కొడుకుని తెప్పుతాడు, ఈ కొడుకు ఇంటికి ఎడతాడు, ఆ కోడల్ని తిడతాడు, ఆ కూతురు ఇంటికి ఎడతాడు, ఈ అల్లుడిని తెప్పుతాడు. ఎందుకొచ్చింది ఇదంతా? నీకు సంఘం అంతా ప్రపంచం మీద ఉండిపోయింది, ఇంకొక అవకాశం లేదు వృద్ధాప్యంలో.
అందుకని వ్యర్థంబై చెడు వక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమచతే చిట్ట చివర అన్నింటికన్నా దారుణాతి దారుణం హాస్య ప్రసంగాలచే.